అంతా అనుమానించినట్లే జరిగింది. సీఎం జగన్ పై జరిగింది సాదా సీదా రాయి దాడి కాదు, హత్యకు కుట్ర. సీఎం జగన్ ను హత్య చేయడానికి కుట్ర పన్నారు. నిందితుడు వేముల సతీష్ రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఒళ్ళు గగురు పొడిచే విషయాలు వెలుగు చూశాయి. సీఎం జగన్ ను భౌతికంగా లేకుండా చేయడమే లక్ష్యంగా ఆయనపై దాడి జరిగింది. కానీ అదృష్టవశాత్తు ఈ పక్కా మర్డర్ ప్లాన్ నుంచి సీఎం జగన్ బయటపడ్డారు. రిమాండ్ రిపోర్ట్ ఇప్పుడు నా చేతిలో ఉంది. ఇందులో ఉన్న ఒక్కో పాయింట్ మీకు వినిపిస్తా. మీరు చూడండి ఎలాంటి సంచలన విషయాలు ఇందులో దాగున్నాయో. సీఎంను హత్య చేయాలనే ఉద్దేశంతోనే నిందితుడు వేముల సతీష్ దాడికి పాల్పడ్డాడు. సీఎం జగన్ను చంపాలనే ఉద్దేశంతోనే ఈ దాడి జరిగింది. దాడికి పదునుగా ఉన్నటువంటి రాళ్లను ప్యాంటు జోబులో పెట్టుకుని ఆ జరుగుతున్నటువంటి ర్యాలీకి హాజరయ్యాడు. అదృష్టవశాత్తు ముఖ్యమంత్రికి పెద్దగా గాయం కాలేదు. ముందుగా వేసుకున్నటువంటి పథకం ప్రకారమే సీఎంపై హత్యాయత్నం జరిగింది. ఈ కేసులో A2గా ఉన్న నిందితుడే వేముల సతీష్ను హత్య చేసేందుకు ప్రేరేపించాడని రిమాండ్ రిపోర్ట్లో చాలా క్లియర్గా పోలీసులు పేర్కొన్నారు. A2గా ఉన్నటువంటి వ్యక్తి ప్రోద్బలంతో సతీష్ మర్డర్ చేయడానికి ప్రయత్నించాడు. సింగ్ నగర్లో వివేకానంద స్కూల్ వద్ద నిందితుడు సీఎం వచ్చే వరకు ఎదురు చూశాడు. నిందితుల కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసులో చాలా వివరాలను పోలీసులు సేకరించారు. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం ఆధారంగా నిందితులను గుర్తించారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటి వరకు 12 మంది సాక్షులను విచారించి వాంగ్మూలం రికార్డ్ చేశారు పోలీసులు. ఈ సంచలనమైనటువంటి రిపోర్టు ఒక్కసారి చదివితే ఒళ్ళు గగురు పడుస్తోంది. అందరూ అనుమానించిందే జరిగింది. మొదటి నుంచి అనుకున్నట్టుగానే జరిగింది. ఎవరైతే దాడికి పాల్పడ్డారో దీని వెనుక సాధారణమైనటువంటి వ్యక్తులు కాదు, చాలా చాలా పెద్ద కుట్రే జరిగిందన్న అనుమానం మొదటి నుంచి వ్యక్తమవుతోంది. అందుకు తగ్గట్టుగానే రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలన్నీ దీన్ని రుజువు చేస్తున్నాయి. మనతో పాటు జాయిన్ అయ్యారు మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్. చాలా ఒళ్ళు గగురు పడిచే అంశాలు. ముఖ్యమంత్రిపై జరిగినటువంటి దాడి ఇది హత్యకు కుట్ర అని మొదటి నుంచి చాలా మందికి ఉన్న అనుమానం. దాన్ని నిజం చేస్తూ ఈరోజు ఇందులో రిమాండ్ రిపోర్ట్లో ఆ విషయాలన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే సతీష్ అనే ఒక కుర్రాడు ముఖ్యమంత్రిని చంపడానికి ప్రయత్నించాడు. రిమాండ్ రిపోర్ట్లో ఉంది. క్లియర్గా కనిపిస్తోంది. కానీ ఆ కుర్రాడు ఒక ముఖ్యమంత్రిని చంపడానికి ప్రయత్నం చేసేంత స్థాయి ఉన్నటువంటి వ్యక్తి. ఇతని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారు. చాలా పెద్ద పెద్ద వ్యక్తులు, పెద్ద పెద్ద తలలే ఉన్నాయి. ఇది మర్డర్ ప్లాన్కి పక్కాగా గీసినటువంటి స్కెచ్ అని చెప్పడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? డెఫినెట్గా మనం చెస్ గేమ్లో ఒక పాన్ ఉంటుంది. ఏదంటే ఒక చిన్న సైనికుడిని దాన్ని పావుగా వాడతారు. పావు అనేటువంటి వాడుతుంటాం. అటువంటి పావు ఈ వేముల సతీష్ని చాలా కేటగిరికల్గా చాలా స్ట్రాటజీగా ఎంచుకున్నారు. అతన్ని ఫస్ట్ మైనర్గా ప్రూవ్ చేయొచ్చు అనేటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి ఒక స్ట్రాటజీ. సో మైనర్గా ప్రూవ్ చేయాలనేటువంటి ఒక ప్లాన్ చేసుకున్నారు. అతన్ని పూర్తిగా ఈ హత్య చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేశారు. అతన్ని స్ట్రాటజిక్ లొకేషన్లో పెట్టారు. అతన్ని ప్రేరేపించారు. ఆ తర్వాత అతన్ని పారిపోవడానికి సహకరించారు. ఇదంతా నేను చెప్తున్నది కాదు. ఇదంతా కూడా రిమాండ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉంది. సీసీటీవీ ఫుటేజ్లు, కాల్ డేటా రికార్డులు ఇదే మాట చెప్తున్నాయి. ఒక మనిషి కేవలం రాయి విసరడానికి ఇంత ప్లానింగ్ అవసరం లేదు. హత్య చేయాలనుకున్నటువంటి మోటివ్ ఉన్నప్పుడు మాత్రమే ఇంత ప్లానింగ్ జరుగుతుంది. A2 అనేటువంటి వ్యక్తి ఇతన్ని ప్రోత్సహించాడు అని ఊరికే ఒక రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పెట్టారు. రేపు కోర్టు క్వశ్చన్ చేస్తుంది మీ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలు ఏంటని. దీనికి సంబంధించినటువంటి ప్రతి కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్. ఒక సంఘటన జరిగింది అనుకోండి, ఆ సంఘటనతో సంబంధం లేకపోతే అతను ఎందుకు పరిగెడతాడు అక్కడ నుంచి, అక్కడ ఎవరికి ఫోన్ చేస్తాడు అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. సో ఏ విధంగా ఇది మొత్తం జరిగింది అనేటువంటి దాన్ని పూర్తిగా పూసగుచ్చినట్లు దీనిలో చాలా స్పష్టంగా మనం చూపెట్టారు. దీంతోపాటు రెండో విషయాన్ని కూడా మనం ఇందులో చూడాలి. ఈ వ్యక్తిని ఎంచుకున్న తర్వాత, ఇతన్ని ఇన్స్టిగేట్ చేయడానికి A2 అనేటువంటి వ్యక్తిని ఎంచుకున్న తర్వాత ఈరోజు ఆర్గ్యుమెంట్ ఏంటి? సతీష్ తరపున వచ్చినటువంటి లాయర్స్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే అతను మైనర్ అని ప్రూవ్ చేసేటువంటిది. ఇతను మైనర్ కాబట్టి ఇతన్ని ఈ కోర్టులో విచారించకూడదు, ఇతన్ని జువెనల్ కోర్టుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక వాదనను ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వాళ్ళది. కాబట్టి ఇతన్ని సేవ్ చేసేందుకు నువ్వు ఈ సంఘటన చేయి, ఈ మొత్తం హత్య చేయి, ఆ తర్వాత నేను మిమ్మల్ని కాపాడతామనేటువంటి ఒక అష్యూరెన్స్ ఇచ్చింది. ఇతన్ని పూర్తిగా ఒక అగ్రిమెంట్ అనేటువంటి పదాన్ని కూడా వాడారు. సో అగ్రిమెంట్కు సంబంధించినటువంటి వాడారు. సో దీని వెనకాల ఒక 19 ఏళ్ల యువకుడు కాదు, చాలా పెద్ద కాన్స్పిరసీ ఉంది, పొలిటికల్ మోటివ్ ఉంది. పెద్ద ఎత్తున దీన్ని ప్లాన్ చేశారు. ఒక్కొక్కరికి ఒక బాధ్యత అప్పగించారు. ఇతను కేవలం ఎగ్జిక్యూట్ చేయడానికి ఆ సమయంలో అక్కడ నిలబడ్డటువంటి పావు మాత్రమే. ఇతని ద్వారా ఎక్కడ వరకు వెళ్తున్నాయి ఇస్మాయిల్? సో 2 డాట్స్ ఇక్కడ చాలా స్పష్టంగా కనెక్ట్ అవుతున్నాయి. ఒకటి, వేముల సతీష్ స్పాట్ లో ఉన్నాడు, సీసీటీవీ ఫుటేజ్ కన్ఫర్మ్ చేస్తుంది, కాల్ డేటా రికార్డ్ కన్ఫర్మ్ చేస్తుంది. అతనికి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ తెచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అతను అత్యంత ఇంపార్టెంట్, అతను పోలీసుల అదుపులో ఉన్నప్పుడు నేరాంగీకారం చేస్తారు. ఇది సబ్మిటబుల్ ఎవిడెన్స్ కాదు, బట్ స్టిల్ పోలీసులకు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ అనేటువంటిది కోర్టులో మళ్ళీ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంది. ఇది అడ్మిసబుల్ ఎవిడెన్స్ కాదు, బట్ స్టిల్ అతను నేరాంగీకారం చేశాడు. అతను ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఫర్దర్గా వెళ్తుంది. రెండో పేరు A2
ఎవరు అనేటువంటి ఇమీడియట్ క్వశ్చన్. A2కు సంబంధించి ఇప్పటికే చాలా పేర్లు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా దుర్గారావు అనేటువంటి పేరు. దుర్గారావు ఇతనితో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. చాలా రోజులుగా వీళ్ళు కలుస్తున్నారు. కాల్ డాటా రికార్డ్ అనేటువంటిది కూడా వాళ్ళు పోలీసులు చెక్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆ రోజు ఎక్కడ ఉన్నాడు దుర్గారావు అనేటువంటిది కూడా చూశారు. A2 దుర్గారావు అయి ఉండొచ్చు అనేటువంటిది చాలా మంది చెప్తున్నటువంటి మాట. పోలీసులు కన్ఫర్మ్ చేయలేదు. అటువంటి అబద్ధం వార్త కూడా మనం చెప్పలేదు. పోలీసులు A2 అని మాత్రమే వాడారు. దుర్గారావు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి కొన్ని పరిణామాలు చూస్తే దుర్గారావుకు అత్యంత సన్నిహితమైనటువంటి బోండా ఉమ చేసినటువంటి కామెంట్స్ చూస్తే చాలా స్పష్టంగా దుర్గారావు A2 అయి ఉండొచ్చు, అతని వెనకాల బోండా ఉమ అయి ఉండొచ్చు అనేటువంటి ఒక పొలిటికల్ గా వచ్చేటువంటి కామెంట్ చూస్తున్నాం. ఎందుకు అండర్ గ్రౌండ్ కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది బోండా ఉమ సెల్ ఆఫ్ చేసుకుని? బట్ డెఫినెట్గా ఒక వ్యక్తి ఇతను దాడి చేసిన తర్వాత సాధారణంగా ఏమనుకుంటే కొన్ని వేల మందిలో ఒక మనిషిని దొరకబట్టడం చాలా తప్పు. నేరం చేసేటువంటి ప్రతి వ్యక్తి నేను దొరకను, నన్ను ఎవరు పట్టుకోలేరు అనేటువంటి ఒక ధైర్యంతో ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటారు. ప్రతి నేరస్తుడు, ఏ నేరస్తుడైనా కానీ మనం ప్లాన్ చేసిన తర్వాత ఎక్కడ కూడా దొరికేటువంటి అవకాశం లేదు. ఇలాంటి బస్సు యాత్రలు పబ్లిక్ ఎక్కువగా ఉన్న చోట, ఒక వేలాది మంది గుమికూడిన చోట నుంచి ఈజీగా ఎస్కేప్ కావచ్చు ప్లాన్ ఉండొచ్చు. సో డెఫినెట్గా ప్లాన్ అనేటువంటిది టెంపుల్కి, అదేవిధంగా వివేకానంద స్కూల్ మధ్యలో ఉన్నటువంటి ఒక చీకటిగా ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని ఎంచుకోవాలి, అక్కడ నుంచి వాళ్ళు పారిపోవాలనేటువంటి సిచ్యువేషన్. సో ఈ సిచ్యువేషన్ని తీసుకున్న తర్వాత వాళ్ళు చాలా క్లియర్గా ఏం చేశారంటే, ఇందులో సతీష్ అక్కడ నుంచి కాల్ డాటా రికార్డ్ దొరికిన తర్వాత, ప్రత్యక్ష సాక్షుల తర్వాత, ఇతను దొరికిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా పోలీసులు దుర్గారావు దగ్గరికి వస్తారు, నెక్స్ట్ బోండా ఉమ దగ్గరికి వస్తారు. కాబట్టి ప్రకటనలు స్టార్ట్ చేస్తారు, మాకేం సంబంధం లేదనేటువంటి చెప్తున్నారు. సో డెఫినెట్గా ఒక పొలిటికల్ మోటివ్ ఉంది, అదేవిధంగా కాన్స్పిరసీ ఉంది. ఎట్ ద సేమ్ టైం ఎగ్జిక్యూట్ చేసినటువంటి వ్యక్తికి సంబంధించిన ఎవిడెన్స్ పోలీసుల దగ్గర ఉంది. కేసు డెఫినెట్గా ఒక లీడ్ కనబడుతుంది. కాబట్టి ఈ కేసులో పొలిటికల్ కాన్స్పిరసీ ఉందనేటువంటి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక డీప్ రూటెడ్ కాన్స్పిరసీ అనేటువంటిది ఫర్దర్గా ఓపెన్ కాబోతుంది. ఎప్పుడైతే దాడి జరిగిందో ఇమీడియట్గా టీడీపీ కానీ, చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఆ వర్గం మొత్తం కూడా ఒక రకమైనటువంటి రెండు రకాల అంశాలను తెరపైకి తీసుకొచ్చారు. ఒకటి, తనకు తానే దాడి చేయించుకున్నారనే అంశాన్ని తీసుకొచ్చారు. రెండు, రాయి దాడి అనేది చాలా చిన్నది అనేటటువంటి హేళన చేసే విధంగా మాట్లాడుతూ వచ్చారు. ఈ రిమాండ్ రిపోర్ట్ తరువాత మొత్తం సినారియో మొత్తం మారిపోబోతోందా? బట్ డెఫినెట్గా ఒక లీడ్ పోలీసులు ఒక కోర్టులో ఒకరిని ప్రవేశపెట్టాలంటే, దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ ఇవ్వాలంటే వాళ్ళ దగ్గర చాలా ఆధారాలు ఉండాలి. అటువంటి ఆధారాలతోనే వాళ్ళు చాలా స్పష్టంగా కోర్టు దగ్గరికి వెళ్తారు. ఈరోజు మనం ఈ రిమాండ్ రిపోర్ట్ను చూస్తున్నాం. ఈ రిమాండ్ రిపోర్ట్లో రెండు విషయాలు. ఒకటి, నేరం ఎవరు చేశారు, నేరం జరిగినప్పుడు నేరస్తుడు ఖచ్చితంగా ఉండాలి. ఆ నేరస్తుడు ఈరోజు వేముల సతీష్ అనేటువంటిది పోలీసులు కన్ఫర్మ్ చేశారు. అతనికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ను పోలీసులు పెట్టారు. మీ దగ్గర ఆధారాలు ఏంటంటే, మా దగ్గర కాల్ డాటా రికార్డు ఉంది, అతను ఎంతసేపు ముందు వచ్చాడు, ఆ తర్వాత ఎక్కడికి పారిపోయాడు, ఎవరితో కాంటాక్ట్స్ ఉన్నారనేటువంటి అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తుంది. 1 మీటర్ డిఫరెన్స్ తో, అంటే ఎగ్జాక్ట్లీ లొకేషన్ నుంచి 1 మీటర్ రేడియస్ లో అతను ఉన్నాడు అనేటువంటిది దీన్ని నిర్ధారణ చేస్తుంది. రెండోది, సీసీటీవీ ఫుటేజ్, ఎందుకు పారిపోయాడు చీకట్లో అతను సంఘటన జరిగిన తర్వాత అనేటువంటి రెండో ఎవిడెన్స్. మూడోది, అత్యంత కీలకమైనటువంటి ఎవిడెన్స్ ఏంటంటే, అతను ఈ రోజు నేరాంగీకారం చేశాడు, తాను దాడికి పాల్పడ్డానని, తనను ఎవరు ప్రోత్సహించారు అనేటువంటి నేరాంగీకారం కూడా చేశాడు. కాబట్టి డెఫినెట్ గా చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ A2 దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత దీని ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి ఒక కాన్స్పిరసీ ఓపెన్ కాబోతుంది. బట్ అతిపెద్ద బ్రేకింగ్, ఈ క్షణానికి జగన్మోహన్ రెడ్డిని హత్య చేయడానికి, ఆయనను ఫిజికల్ గా ఎలిమినేట్ చేయడానికి చేసినటువంటి కుట్రను పోలీసులు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం.